భయ్యా ఏం సినిమా అస్సలు ఒక మామూలు ట్రాన్స్ అనిపించలేదు నాకు అసలు. ఫస్ట్ హాఫ్లో లాజికల్ థింకింగ్లో అతను చేసే యాక్టింగ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అసలు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. అసలు ఒక ఎక్స్ట్రీమ్ సినిమాని చూశాను అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ ఓవర్లోడ్ అయ్యి ఆయన చేసే యాక్టింగ్ ఉంటుందన్నా, అసలు ఒక నార్మల్ యాక్టర్ ప్రాపర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి లాంగ్ గ్యాప్ తర్వాత రోడ్ల మీద జనాల మధ్యలో యాక్టింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి. అసలు దీపక్ బ్రో హ్యాట్స్ ఆఫ్, మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న యాక్టింగ్ కానీ ఆ స్టైల్. అసలు అర్జున్ రెడ్డిలో ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయితే ఎలా అనేది చూపించాడు అన్న సినిమాలో. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్లో బతకలేము. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే లైఫ్ బాగుంటుందని చూపించడం అయితే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అని. అయితే హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాంట్లో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చించేశారు. పాటలు వస్తాయన్న, అసలు ఆ సినిమాలో వచ్చే సీన్కి ఆ సాంగ్కి మనం లేనమైపోతాం. అరే ఏంటి ఇలా జరుగుతుంది అనే అంతలా తీశారు సినిమా. రొమాన్స్ ఉందన్న, బట్ ఎక్కువ లేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ మంట ఎందుకు పెట్టాడు రా బాబు అనుకుంటే మన గుండెల్లో మంటడానికి ఆ సీన్లు చూస్తుంటే ఎవరికైనా ఎక్కిపోద్ది. అసలు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది అన్న నాకు. ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇది. బట్ అర్జున్ రెడ్డిలో అన్ని ఎమోషన్స్, కామెడీ అన్నీ ఉంటాయి. బట్ దీంట్లో రెండు బ్యాలెన్స్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. కానీ లాస్ట్లో హీరో చచ్చిపోతాడన్న, ఆ టైంలో అనిపిస్తుంది నిజమేరా ఇలాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్న కన్నా పైన ఉన్నదే కరెక్ట్ అనే ఫీల్ అయితే వస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ రాయ్ మూవీ అన్న ఆసమ్ ఉంది అన్న. ఎందుకంటే ఒక బోల్డ్ కేటగిరీ మూవీలో ఈ మూవీ కూడా యాడ్ అయింది. రీసెంట్గా మనం ఫస్ట్ అర్జున్ రెడ్డి అన్నాం, తర్వాత మనకి ఏ కేటగిరీలో వచ్చిన యానిమల్ రీసెంట్గా వచ్చింది రణబీర్ కపూర్ది, తర్వాత ఇదే అన్న. ఆ రెండు మూవీస్ సందీప్ రెడ్డి వాంగ అయితే ఈ మూవీకి ఈ డైరెక్టర్ హిట్ కొట్టినట్టు. ఒక్క బిట్ కింద ఉంది కానీ మస్తు ఉంది అన్న. మన యూత్కి ఏం కావాలి అన్ని మూవీలో ఉన్నాయి. అర్జున్ రెడ్డి కన్నా బోల్డ్ సీన్స్ ఉన్నాయన్న, ఐ అగ్రీ. కానీ అర్జున్ రెడ్డి లెవెల్లో అయితే లేదు మూవీ. బట్ ఓకే అన్న, బ్లాక్ బస్టర్ ఈ వీకెండ్. బికాజ్ ఒక మంచి అంటే ఇమోషన్స్ ప్రాబ్లమ్స్ అదే. కానీ ఇక్కడ సిద్ధార్థ్ రాయ్ ఒక మంచి కాడు, లాజిక్ మంచి. ఆడ మొత్తం లాజిక్సే, నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో అలాంటి ఏముండవు డిస్క్రిమినేషన్. ఒకటే లాజిక్ వాడతా. లాజిక్ ఎలా వాడతాడంటే ఆకలిస్తే మనం అన్నం తింటాం, సిద్ధార్థ్ రాయ్ వచ్చి ఆకులు పేపర్లు అన్నీ తినేస్తాడు అంతే. సో లాజికల్గా ఎలా ఉంటాడు మంచి అంటే సిద్ధార్థ్ రాయ్ చూడండి. స్టోరీ ఏంటంటే అదే అన్న, ప్రేమలో ఫెయిల్ అయిపోయి లాస్ట్లో అర్జున్ రెడ్డి ఇలా తయారైపోయి మళ్ళీ ఒక మంచి ఎండింగ్ ఉంటుంది అంతే అన్న స్టోరీ. కానీ ఆ స్టోరీ చూపించే విధం అయితే సూపర్ ఉందన్న. సిద్ధార్థ్ రాయ్ అద్రిపోయిందన్న, అందరూ వచ్చి చూడండి. బికాజ్ ఇది పక్కా యంగ్ యూత్కి అట్రాక్ట్ అవుతుంది. ఫ్యామిలీకి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ మూవీ ఈజ్ గుడ్. ఫ్యామిలీ మళ్ళీ ఎలా పెంచుకున్నామని డౌట్ పడతారు, చూడకండి. ఫ్యామిలీ అయితే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వచ్చి చూడండి, అది ఆ స్టెప్స్ వాడుకోండి అంతే. థ్యాంక్ యూ. సిద్ధార్థ్ రాయ్ సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి. ఒక సూపర్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ మనకి చాలా యూత్ఫుల్గా కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా మన విజువల్ వేసే విధంగా ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్ సీన్ ఒకటి, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రేమిస్తే సినిమాలో భరత్ కన్నా దారుణంగా నటించాడు దీపక్ సరోజ్. చాలా అంటే చాలా బాగా నటించాడు, నెక్స్ట్ లెవెల్ అనమాట. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండకి ఎలాగైతే కెరియర్ బెస్టో ఈ సినిమా కూడా సిద్ధార్థ్ రాయ్ దీపక్ అంతే కెరియర్ బెస్ట్ మూవీ. ఇలాంటి సినిమా మళ్ళీ చేయలేడు కూడా. చాలా అంటే చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ రొమాన్స్ సీన్స్ కానీ, రొమాన్స్ సీన్స్ అయితే యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు యూత్. అలాగే మనోட యాక్టింగ్ కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు. మన రియల్ లైఫ్లో జరిగే లవ్ స్టోరీ లా ఫీల్ అవుతారు అనమాట. అలాగే ఇది సజ్జా రాయ్ అని చెప్పి ఒక రియల్ స్టోరీ 1979 నుంచి 2005 వరకు జరిగే స్టోరీని రియల్గా చూపించారు. బట్ అందులో ఒక కొత్త పాయింట్ అనేది తీసుకున్నారు, లాజిక్లెస్ అని చెప్పి. అది చాలా బాగుంది పాయింట్ మాత్రం. సో సిద్ధార్థ్ రాయ్ సినిమా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, రొమాన్స్కి కావచ్చు. బట్ కామెడీ తక్కువ ఉంటుంది కానీ ఎమోషన్ అండ్ రొమాన్స్ చాలా అంటే చాలా బాగుంది, యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది అన్న. సిద్ధార్థ్ రాయ్ సినిమా సూపర్ హిట్ మూవీ అన్న. థ్యాంక్ యూ. లేదు అంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమా, బట్ అర్జున్ రెడ్డి కాదు, విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి ఎలాగో ఈ సినిమా దీపక్ అలాగా. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, నిజంగా మురిపించాడు అనమాట. చాలా అంటే చాలా బాగా. ఇంకా ఇప్పుడు కూడా మైండ్లో ఉన్నాడు నిజంగా. ప్రేమిస్తే సినిమా భరత్ కన్నా దారుణంగా నటించాడు. ఇంకా క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సూపర్ అన్న సినిమా అయితే సూపర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడే సిద్ధార్థ్ రాయ్ ఫస్ట్ షో చూసి బయట వస్తున్నాను. దీంట్లో ఏంటంటే ద ఫ్రెష్ ఫేసెస్, దీపక్ సరోజ్ అండ్ హీరోయిన్ కూడా ఫ్రెష్ ఫేసెస్. బట్
the movie throughout the movie lo engaging undi. The moment you come out of the theater, the audience will come with a heavy pain because at the end of the movie the hero dies, but there is a very strong message. Then a strong message undi how a child has to be raised, even if it goes too logical or too emotional also, it is harmful. There has to be a balance. So this subject chala unique undi, and the movie screenplay and everything is very engaging right from the entry shot to the end. చాలా మంది అర్జున్ రెడ్డితో కంపేర్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లో కూడా రివ్యూ చూశాను, ఇది భోజ్పూరి వర్షన్ ఆఫ్ అర్జున్ రెడ్డి అని కూడా చెప్పారు. బట్ దెర్ ఈస్ నథింగ్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. దాంట్లో ఆ గడ్డము, దాంతో సిగరెట్ తాగడం అవన్నీ సేమ్. అలా అది చూసుకొని వాళ్ళు గెస్ చేస్తారు ఇది అర్జున్ రెడ్డి అని, బట్ ఇట్స్ నాట్ అర్జున్ రెడ్డి. ద సబ్జెక్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, అండ్ ఐ షుడ్ అప్రిషియేట్ ద డైరెక్టర్ Deepak Saroj and the heroine. They have done an amazing work, and music is also very good. 2-3 songs are very heart touching. Rating out of 5 I would give 4, given the intelligence of the screenplay and the presence of hero and heroine, and at the same time ending kuda very cinema theater nunchi baita vachetappudu chaala heavy pain తో వస్తాం బయట, కానీ దెర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ ద యూత్ అండ్ ఆల్సో ఫర్ ద పేరెంట్స్. సిద్ధార్థ్ రాయ్ ఇస్ 2024కి ఒక బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. ఎందుకు బెస్ట్ మూవీ అంటే, ప్రతి హ్యూమన్ అంటే మనం హ్యూమన్ బ్రెయిన్లో ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. లాజికల్ ఇంటెలిజెన్సీ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. ఈ లాజికల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఫ్యాక్ట్స్ని, ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ ఫ్యాక్ట్స్ బేస్ మీద ఉండి ఏదైతే అవసరమో దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, ఎమోషన్స్ ఉంటాయి కానీ ఫ్యాక్ట్స్ ఉండవు, ఏమి ఉండదు. దానికి ఎమోషనల్ ఫీల్ అవుతాం, అండ్ ఎమోషన్స్ మీద ఏదైనా మనం చేయగలుగుతాం అన్నమాట. దట్ ఈస్ వాట్ ద సిద్ధార్థ్ రాయ్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్, లాజిక్ వర్సెస్ ఎమోషన్. ఈ మూవీ ఎందుకు బెస్ట్ మూవీ అని చెప్పానంటే, ఎక్స్ట్రీమ్ లాజిక్ మంచిది కాదు, ఎక్స్ట్రీమ్ ఎమోషన్ కూడా మంచిది కాదు. బ్యాలెన్స్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ని బ్యాలెన్సింగ్ అన్నీ టేస్ట్ చేస్తూ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఎక్స్ట్రీమ్ ఎమోషన్ చూడండి, మీరు చూసే ఉంటారు సినిమాలో ఎక్స్ట్రీమ్ లాజిక్ వెళ్తే ఆయన ఎప్పుడు కూడా చనిపోలేదు. అంటే ఆ సినిమా లాస్ట్లోని ఆ హీరో లేడనమాట. అదే ఎమోషన్లో చూసుకుంటే ఎమోషన్ కంప్లీట్గా బ్యాలెన్స్ తప్పి తన హీరో కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు లాస్ట్లో. అంటే దట్ ఈస్ ద క్లోజ్ ఆఫ్ ద మూవీ అనమాట. అంటే ఎమోషన్ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎప్పుడైతే మన లైఫ్లో ముందుకెళ్తామో అప్పుడు ఆ ఎమోషన్ ఎంజాయ్ చేస్తూ లాజికల్గా కూడా ముందుకెళ్తాం. బ్యాలెన్స్ మైండ్ సెట్లో లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ మెసేజ్ యూత్కి చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎవరైతే ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏదైతే ఒక పాయింట్ ఉందో ఆ పాయింట్ వరకు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ పాయింట్ దాటితే ఏం జరుగుతుంది, మన లైఫ్ ఏం జరుగుతుంది అనేది ఒక మెసేజ్ మూవీ. అందుకే దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. దీనికి డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆ క్యాష్ క్రియేట్ టీమ్ కానీ మొత్తం అందరూ కూడా చాలా బాగా దీంట్లో ఆ ప్రొడక్షన్ చేశారు. ఎందుకంటే ఈ మూవీతో నేను ఆల్రెడీ జర్నీ చేశాను, కొంతవరకు జర్నీ చేశాను. ఆ జర్నీ ఉన్నది చెప్తున్నాను అనమాట. ఎక్స్ట్రీమ్ మూవీ, చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇది అందరూ ప్రతి ఒక్కరు అంటే పేరెంట్స్తో సహా పేరెంట్స్ కూడా చూడాల్సిన మూవీ. అంటే పిల్లలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఎమోషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, ఎమోషన్ అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే సెక్స్ అనేది ఓన్లీ ఎమోషన్ కాదు, సెక్స్ మించి చాలా ఉంటాయి. ఆ ఎమోషన్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. ఆ పిల్లలు ఏ విధంగా చూడాలి, పిల్లలు ఏ విధంగా చేసుకోవాలని పేరెంట్స్ కూడా చాలా మంచి మెసేజ్ ఉంటుంది మూవీ. పేరెంట్స్ కూడా చూస్తే చాలా మంచిది ఇది. దిస్ ఇస్ మై ఒపీనియన్ టు ద మూవీ. థ్యాంక్ యూ.